యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేయండి ఒకసారి. ఎవరైనా చదవండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడే తనంతట తాను ఒక ప్రవక్తను ఎన్నుకొని ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఉపవాస దినాల్లో ప్రతిష్ఠించండి, వ్రత దినములను ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేసిన ఆ దినములలో మీరేం చేయాలంటే, యెహోవాను బతిమాలుకొనుటకై మీ దేశములో ఉన్న పెద్దలందరినీ, చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని, ఇంకనో పాలు తాగుతున్న పిల్లలను కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చి మీరందరూ సమకూడి దేవునిని బ్రతిమాలాడుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అసలే ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఉపవాసం ఉండమన్నాడంటే, ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని మాట వినట్లేదు. దేవుడేమో మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మొక్కలు నాటుకోండి, అవి చెట్లు అయిన తర్వాత వృక్షాలు అయిన తర్వాత వాటి ద్వారా వచ్చే ఆ జీవనాన్ని మీరు కొనసాగించండి, సంపాదించుకోండి, ఆనందంగా ఉండండి అని దేవుడు చెప్తుంటే, ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుని మాటను అంగీకరించుండగా, దేవుని మాటకి లోబడకుండగా, దేవుణ్ణి కాకుండా దేవుడు సృష్టించిన వాటిని పూజిస్తున్నారు. ఇప్పుడు దేవుడి మైకు సృష్టించాడండి, దేవుని పూజించాలా ఈ మైకును పూజించాలా? దేవుని పూజించాలి. సృష్టికర్తను మనము గణపరచాలి, సృష్టికర్తను ఆరాధించాలి, కానీ సృష్టిని కాదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, సృష్టిని ఆరాధన చేసి దేవుని పక్కకు పెట్టేశారు, దేవుడికి కోపాన్ని పుట్టించేశారు. పుట్టించిన ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కోపం రేపేశారు. దేవుడు ఏం చేశాడంటే, వారి జీవనం అంతటని నాశనం చేసేసాడు. దేవుడు ఎప్పుడు సడన్ గా శ్రమలు పెట్టాడు, ఏదో ఒక హెచ్చరిక ఇస్తాడు. పదే 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 ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మారాలి మారాలి మారాలి, మార్చుకో అని దేవుడు ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు. అంగీకరించిన వారి జీవితాలు బాగుంటాయి, అంగీకరించిన వారి జీవితాలు నాశనం అయిపోతాయి. దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడితే ప్రవక్తల మాటలను, దైవజనుల మాటను వారు అసలే వినకపోవడమే కాదు, కానీ చెవి కూడా వగ్గలేదంట అసలు. వాళ్ళు అంటే లెక్క చేయలేదు దేవుని మాటలని, దైవజనులు లెక్క చేయలేదు. శ్రమ వచ్చేసింది. అక్కడ వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? యోవేలు గ్రంథము 1వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి, 12వ వచనము లాస్ట్ మాట చదవండి ఒకసారి. నేను చదువుతున్నాను చూడండి, ఆ వచనం అంతా చదువుతున్నాను. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో లేకపోయేను. ఈ మాటను బట్టి ఈరోజు ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎందుకు ఉపవాస దినాలు ప్రతిష్ఠించమన్నాడంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలలో ఏ మనిషికి సంతోషం అనేది లేదు. అక్కడ చదవబడిన మాట, నరులకు సంతోషం ఏమీయో లేకపోయాను. ఒకప్పుడు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితం ఎలా ఉందంటే, ఒక్క మనిషిలో, ఒక్క నరుల్లో సంతోషం లేకుండా అయిపోయిందంట. మన జీవితాల్లో కూడా చూడండి, సంతోషం లేనప్పుడు దేవుడు బాగా గుర్తొచ్చేస్తాడు కదా. ఎక్కడైనా మోసపోయామనుకోండి, ఎక్కడైనా అన్యాయం చేయబడ్డాం అనుకోండి, మనుషులు ఎవరి దగ్గర సమాధానం అనేది లేదనుకోండి, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి మనము వస్తాం.
మనం రాకపోయినా దేవుడు ఏదో విధంగా ఆయన దగ్గరికి రావాలని కోరుకునే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు అంత అన్యాయంగా ఉన్నా గాని, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా గాని, దేవుడు మరొక్కసారి హెచ్చరికిస్తున్నాడు యోవేలు ప్రవక్త ద్వారా. ఏమన్నా తెలుసా? ఇప్పుడైనా మీరు ఏం చేస్తారో తెలుసా? ఉపవాసం ఉండండి, వ్రత దినములు ఏర్పాటు చేసుకోండి. మీ దేశంలో ఉన్న ప్రజలందరూ చిన్న పిల్లలతో సహా దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర బ్రతిమలాడుకోండి. ఆ సంతోషం లేకపోయిన జీవితం నుండి దేవుడు సంతోషకరమైన జీవితంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడని యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చెప్తున్నాను, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాల్లో కూడా సంతోషం అనేది లేదు. ఏదో నలుగురిలో సంతోషంగా కనబడడం కోసమో ఏదో ప్లాస్టిక్ స్మైల్ ఇస్తున్నాం అంతే బయటికి కదా. ఎవరిలోనూ హృదయపూర్వకంగా వచ్చి ఆనందం కాదు మొఖాల్లో కనబడేది. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ కోసం నవ్వుతూ బ్రతకాల్సి వస్తుంది. ఆలోచన చేయండి, దేవుడిచ్చే సంతోషం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అది మనుషుల కోసమైనా లేకపోతే వాళ్ళ కోసమైనా ఆ నవ్వాల్సిన పని లేదు. దేవుని దగ్గరికి నీవు వస్తే నీ నోటి నిండా దేవుడు చక్కటి నవ్వును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం అని చెప్దాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎవ్వరికి ఏమాత్రము సంతోషం లేదంటండి. ఎందుకు సంతోషం లేదు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు తినడానికి తిండి లేదు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే చూడండి, కరువు వచ్చేసింది ఆ దేశానికి మొత్తం. కరువు రప్పించాడు దేవుడు. ఎటువంటి రీతిలోనంట, మనకి గతంలో వచ్చింది, కరోనా టైంలో కరువు వచ్చింది, అవునా కదా. అన్ని కరువు అయిపోయినాయి. ఆ దేశానికి కూడా కరువు ఎలాగొచ్చిందంటే కనీసం మనకి ఎక్కడో చోట నుంచి బియ్యం ఇచ్చేవారు, ఎవరొకరు కూరగాయలు ఇచ్చేవారు. ఇంకా దేశం మీద కరువు ఎలా ఉందంటే ఒకవేళ పంట పండించడానికి కూడా దేవుడు మిడతల్ని గొంగల పురుగుల్ని ఆజ్ఞాపించాడంట వీళ్ళు తినేమని. చూడండి, ఆ మాట చదివితే మీకు అర్థమవుతూ ఉంటది. 4వ వచనాన్ని చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, ద్రాక్ష రసపానము చేయువారులారా రోదనము చేయండి, క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనం అయిపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన సంఘంతో మాట్లాడుతున్నాడు. 25 సంవత్సరాలుగా మత్తులైపోయి ఉన్నారో, మత్తులారా ఇప్పుడైనా కన్నీరు విడవండి, ఇప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి రోదన చేయండి, ఇప్పుడైనా మీ నోటికి మీ జీవితాలకి నాశనం రాకుండా తప్పించుకోవడానికి దేవుడు బ్రతిమాలాడుకోండి అని దేవుడు చెప్తున్నాడు. దైవ ప్రేరేపణతో ఉపవాస కొడుకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం నాశనములో నుంచి జీవంలోకి రావాలి, శాపకరమైన జీవితంలో నుంచి దీవించబడాలి మనం. అక్కడ ప్రజలకు కూడా యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడైనా మీరు రోదన చేయండి, ఉపవాసం ఉండి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి అందరూ వచ్చంట దేవునిని బ్రతిమలాడుకొనడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత సంవత్సరంలో మనం చూసాం, ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా సమయంలో ఊపిరి అందక వాళ్ళకి గుండెలు పట్టేసి ఆక్సిజన్ సిలిండర్లు అక్కడి నుంచి ఇక్కడికి నుంచి రప్పిస్తూ ఉంటే మనం ఎంతో రోజంతా 24 గంటల్లో ఎంతో శ్వాస పీల్చుకుంటున్నాం కదా. ఎంతో చక్కటి గాలిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొనుక్కున్నారండి, డబ్బెట్టు కొనుక్కున్నారు. గాలి కరువు అయిపోయింది, ఆక్సిజన్ కరువు అయిపోయింది. ఉపవాస కొడుకుల్లో ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి దేవుని మనము బ్రతిమలాడుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా మీకు? ఉపవాసం అనే పదానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఉప అంటే దగ్గరగా లేకపోతే క్రింద అని అర్థం. ఏంటి ఉప అంటే ఏంటి? అందరూ మాట్లాడాలి. దగ్గరగా లేకపోతే క్రింద అని. ఉదాహరణ మనం ఆలోచన చేద్దాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అర్థమైందా? ముఖ్యమంత్రి కింద ఉండేవాడిని ఉప ముఖ్యమంత్రి అంటారు. అలాగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఉప అంటే దగ్గరగా అని అర్థం, లేకపోతే క్రింద అని అర్థం. వాసం అంటే
నివాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాసం అంటే నివాసము. అరణ్యవాసులు ఎక్కడ ఎక్కడ నివసిస్తారు వాళ్ళు? ఎక్కడ వసిస్తారు? అరణ్యములో. వాసం అంటే నివసించటం, ఉండటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంతా కలిపి చెప్పండి. ఉప ప్లస్ వాసము, ఉపవాసము. ఉప అంటే ఏంటి? దగ్గరగా. వాసం అంటే ఉండటము, నివసించటము. ఇప్పుడు ఎవరి ఎదుట మనము ఉపవాసం ఉంటున్నాం? దేవుని ఎదుట మనము ఉపవాసం ఉంటున్నాం. ఇప్పుడు మనము ఎంచుకున్న మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్దాం దగ్గరగా. హల్లెలూయా. ఉపవాసం అంటే దేవుని ఎదుట ఉపవాసం ఉంటున్నా మనము, దేవుని పేరు చెప్పుకుని ఉపవాసం ఉంటున్నా మనము దేవునికి దగ్గరగా వసించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని కిందే ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కానీ దేవునికి దగ్గరగా ఉండట్లేదు. నేను ఈరోజు ఉపవాసం ఉన్నానండి అని ఇంటి దగ్గర నీ పనులు నువ్వు చూసుకుంటే ఉపవాస ప్రార్థనకి అసలు విలువే లేదు. నేనంటాను, దాని ద్వారా నువ్వు జబ్బులు కొని తెచ్చుకుంటావు. ఎందుకంటే భోజనం మానేస్తావు, కొడుకు మార్చుకుంటావు. ఉపవాసం అనే పేరుతో నువ్వు ఇంటి దగ్గర ఉంటావు, నీ పనులన్నీ చేసుకుంటావు. బలము, శక్తి, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ అంతటా నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. చాలా మంది ఇదే చేస్తున్నారు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేయకుండా నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ పనులతో నువ్వు సహవాసం చేసుకుంటా ఉంటే నువ్వు నష్టపోతావు. అంతేకాకుండా నువ్వు అనారోగ్య పాలైపోతావు. దేవుని పేరు చెప్పుకుని ఉపవాసం ఉన్నానండి, నా జీవితం ఇలాగైపోయింది, నీరసించిపోయాను, తలపోటు వచ్చేస్తున్న, కళ్ళు తిరిగిపోతున్నాను అన్న మాటలు మన నోటికి రాకూడదంటే మనం చేయాల్సింది ఏంటంటే నిజమైన ఉపవాసం చేయాలి. నిజమైన ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరుగులెట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. రోదన చేయడానికి, బతిమలాడుకోవడానికి, నా బతికిది ప్రభువా, నా జీవితం ఇది నాయన, నా పరిస్థితులు మార్చు ప్రభువా, నా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చండి నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడుతున్నా ఈ రోగం అనేది తగ్గట్లేదు ప్రభువా, నీవే నన్ను స్వస్థపరచండి ప్రభువా అని దేవుని దగ్గర బ్రతిమలాడుకోవడానికి రావాలి. ఇంటి దగ్గర నువ్వు డ్యూటీలకు వెళ్ళిపోయి ఉపవాసం అని చెప్తే ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు. అటువంటి ఉపవాసం అసలు ఉండవద్దు. ఒకటి, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని బ్రతిమలాడుకుంటేనే ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసం ద్వారా చాలా గొప్ప కార్యాలు మనం చూద్దాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వచ్చిన నాశనం పోయి దీవెన వస్తుంది. అందుకనే ఈ దేశం అంతా నాశనం అయిపోయింది. తినడానికి తిండి లేదు. కొన్ని ఏదో ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, లేకపోతే జల్దారు వృక్షంలో కాసిన ఏదైనా అమ్ముకుని బ్రతుకుదామంటే ఏదీ లేదు. దేవుడు ఒక కోపం కనుక తెచ్చుకుని ఒక మనిషిని గాని, ఒక దేశాన్ని గాని శపిస్తే ఎంత నాశనం అయిపోతుందో ఆ 3 వచనాల్లో మనం చదువుతున్నాం. అన్ని చెట్లు పురుగులు తినేస్తున్నాయంట. చూడండి, మిగల చెట్లేదాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? గొంగళ పురుగులు తినేసి వెళ్ళిపోయినాయి. పోనీ ఇదైనా తిన్నాం కదా పక్కకెట్టుకుని. చాలా మంది అదే చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు తినడానికి ఏం లేదనుకో, జాంకాయ శిలక్ కొట్టని జాంకాయ తీసుకుంటాం, శిలక్ కొట్టిందంతా పక్కకి తీసేసి మిగతాది మనం కొట్టేస్తాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. శిలక్ కొట్టు, మనిషి కొట్టు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చిన్నప్పుడు ఏదైనా చాక్లెట్లు కానీ, ఏదైనా ఎక్కడికైనా బర్త్డేకి ఇంటింటికి తిరిగి వెళ్ళినప్పుడు బిస్కెట్ కింద పడిపోయింది అనుకో, ఏం చేస్తాం? చిన్నప్పుడు ఏం చేసేవారు? తినకూడదు అనుకునే వాళ్ళమా? ఏం చేస్తాం? బిస్కెట్ తీసుకుని ఫు అని పైన దులిపేసి, లేకపోతే దుమ్ము అయిపోతే తీసేసి మిగతాదే తినేస్తాం. పోనీ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, వారు తినడానికి ఏదైనా ఉంటది కదా అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంటే గొంగళ పురుగులు తినేస్తున్నాయంట. ఇప్పుడు గొంగళ పురుగు తినేసి అవి తోలేసి, లేకపోతే గొంగళ పురుగుని తీసేసి మిగతా తిందాం అనుకుంటే ఈ లోపల ఏమొచ్చేసినాయి? మిడతలు వచ్చేసినాయంట. మిడతలు తినేస్తున్నాయంట. మిడతలు తినేసి విడిచిపెట్టినవి ఏం తినేస్తున్నాయి? పసర పురుగులు తినేస్తున్నాయంట. అప్పటికే 3 స్టేజ్లు అయిపోయింది. ఇంకేముంటది అక్కడ? అవన్నీ అయిపోయి పసర పురుగులు వెళ్ళిపోతే అవి తినగా తినగా మిగిల్చి ఏం తినేస్తున్నాయి? చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇంకేముంటది అక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు, నేను చెప్పేది ఏంటంటే, దేవుడు గనక కోపం తెచ్చుకుంటే, మన మీద ఉగ్రుడైపోయాడంటే మన జీవితంలో మనకి ఏమీ మిగలదు. ఇప్పుడు ఇంత ఉందని కూడా ఏముండదు మన దగ్గర, లైన్గా పోతా ఉంటాయి.
అదే దేవుని దగ్గర సృష్టికర్తను పూజించి దేవుని ఆరాధించి దేవుని బ్రతిమాలాడుకుంటే లైన్ గా వచ్చేస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను చూడండి ఆ మాటని. 14వ వచనంలో, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేయుడి, యెహోవాను బతిమాలు కొనుటకై. దేనికంట ఈ కూడుకులు? చెప్పాలి. దేవుణ్ణి బతిమాలు కొనడానికే కూడికలు ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. నేనంటాను ఉపవాస కూడికలకు బదులు ఇంకో టైటిల్ ఏం పెట్టొచ్చు దీనికి? అన్నయ్య గారు, ఉపవాస కూడికలకు బదులు ఇంకో పేరేం పెట్టచ్చు? అది దేవునిని బ్రతిమలాడుకునే కోడికలు. దేవునికి స్తోత్రం చెబుదాం. మనము దేవుని బ్రతిమలాడుకోకపోతే మన జీవితాలు ఎలాగ ఆశీర్వదించబడతామండి? మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా, ఉద్యోగం కావాలని, ఫలానా పోస్ట్ కావాలని. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో మన పైన అధికారులకి లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి తెగ బతిమలాడేస్తాం కదా. అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు. మన బతుకుల్లాగా ఉంటాయి కదా. మనుషులంతా స్వార్థప్రియులు కదా, స్వార్థాన్ని ఎక్కువ ప్రేమించేస్తున్నారంట. అసూయ పరులు. బాగున్నామంటే ఓర్చుకోలేరు, ఎదుగుతున్నామంటే తట్టుకోలేరు, కుళ్ళేసుకుంటూ ఉంటారు మనుషులు. అని దేవుడు అలాగా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎదుగుతుంటే సంతోషించేవాడు ఆయన. నువ్వేం చేయాలి? బ్రతిమాలాడుకోవాలి. మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మనుషుల దగ్గర కాదు గర్వం చూపించేది, దేవుడి దగ్గర చూపిస్తాం. మనకు అన్ని ఇచ్చే దేవుడి దగ్గర చూపిస్తాం, అన్ని తీసేస్తాడు ఆయన. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాస కూడికల్లో మనము ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఒకటి దేవునికి దగ్గరగా వాసం చేయాలి, రెండవది దేవునిని బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకోవాలని చూసారు ఎప్పుడైనా? రోడ్డు మీద కొంతమంది రోడ్డు మీద బతిమలాడుతూ ఉంటారు, కాళ్ళు ఎట్టేసుకుంటారు, చేతులు ఎట్టేసుకుంటూ ఉంటారు. మీరు ఇవ్వకపోతే ఇంక ఊరుకోమన్నట్టు బతిమలాడుతూ ఉంటారు. నేను అన్నాను కదా, దేవుని దగ్గర ఎంత తగ్గించుకుని ఎంత విలవిలలాడిపోతూ దుఃఖిస్తామో అంతలాగా దేవుడు ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. ఉపవాస కూడికలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మనము బ్రతిమలాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరిని మనం బ్రతిమలాడుకుంటున్నాం? ఆ మాట గట్టి చెప్పండి. దేవునిని మనము బ్రతిమలాడుకుంటున్నాం. ఆయన ఎవరో? సర్వశక్తుడు. ఆయన సర్వానికే శక్తిమంతుడు. ఆయనని బ్రతిమలాడుకుంటే వచ్చే ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. ఆ 3 నేను చెప్పేసి వాక్యాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, అమ్మ మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునిని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల అని చెప్పి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, మొట్టమొదటిది. రెండవది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము ఉపవాసం ఉండడం అన్నాడు దేవుడు. ఎందుకు ఉపవాసం ఉండమన్నాడంటే, దేవునిని బ్రతిమలాడుకోవడానికి దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. దేవునికి దగ్గరగా ఉండి నీకున్న సమస్య, నీ కష్టము, నీ నష్టము దేవుని దగ్గరికి తెచ్చి, నా పరిస్థితి ఇది ప్రభు అని దేవునిని బ్రతిమాలాడుకుంటా ఉంటే, దేవుడు మొట్టమొదటగా నీ జీవితంలో చేసే గొప్ప కార్యం ఏమిటంటే, సర్వశక్తుడైన దేవునిని నీవు బ్రతిమాలుకొనిన ఎడల మొట్టమొదటగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. నువ్వు కలగటోలపేట నుంచి, లేకపోతే రామారావుపేట నుంచి, గోసింగోలుపేట నుంచి నువ్వు ఎలా బయలుదేరావో, ఎలా వచ్చావో దేవుని సన్నిధికి, ఆయన ప్రతీది చూసి, అసలే ఈ పిల్ల సమస్య ఏంటి,
ఈ కుర్రోడు పరిస్థితి ఏంటి అని ముందు మన గురించి ఆలోచన చేస్తాడంట దేవుని మందిరంలో. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను పట్టించుకునేవారు ఎవరో లేరని మీరు అనుకుంటున్నారేమో. నేనంటాను, మనల్ని పట్టించుకునేవాడు, మనల్ని ఉద్ధరించేవాడు ఒకడున్నాడు. ఆయనే సర్వశక్తుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన అన్నాడు కదా, యెహోవాను నీవు బ్రతిమాలుకొనిన ఎడల, సర్వశక్తుడైన దేవుని నీవు బ్రతిమాలుకొనిన ఎడల ముందుగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అంటే మనల్ని పట్టించుకుంటాడు కొంచెం ఆయన. ఈ రోజుల్లో మన సమస్యను ఎవరికైనా చెప్పుకుందామని వెళ్తే, రేపురా ఎల్లుండిరా, ఒకవేళ వచ్చిన గంటల తరబడి గేటు బయట ఓకట్లో నిలబెట్టుతున్న మనుషులు లేరా? మనుషుల్ని నమ్మడానికి లేదు. దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనకి ఆయన కంటే నమ్మదగిన వాడి లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన నమ్ముకోవాలి. దేవుడు ఇస్తున్న మాట, ఉపవాసం ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే, మొట్టమొదటిగా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు వారు లేకపోతే రాజా అని సన్నిధిలో పాట రాదు. ఆడికి ఏమొస్తుంది చెప్పండి? చిన్న పిల్లోడు కూడా ఇలాగనే ఎత్తున్నాడు. ఇలాగా దేవుడు తగ్గడు. వీడు తగ్గేదిలే అంటాడు, కానీ దేవుడు అస్సలు తగ్గడం. దానికి ఉదాహరణ ఎవరంటే నేనే. తగ్గను, అస్సలు తగ్గేవాను కదా. ఏ విషయంలో తగ్గేవాను కదా. దేవుడు మొత్తం తగ్గించేసాడు. ఆయన తగ్గించినప్పుడు మనం తగ్గించబడిపోయామనుకోండి, అమ్మో ఇలా మనం సెట్ అవ్వదు, ఆయన చేతిలోకి వెళ్ళిపోతామని. ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఆయన బలిష్టమైన చేతి క్రిందంట మనం ఉంటే, అదే చేతితో తగిన సమయంలో దేవుడు లేపుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యారా అని వాళ్ళు ఇప్పుడు నన్ను అయ్యగారా అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి, ఒరే రారా క్రికెట్ ఆడుకుందాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే వాళ్ళు తిట్టేసేవారు, నన్ను ఉమ్ములేసేవారు కూడా నా మీద కొంతమంది తల్లిదండ్రులు. ఇప్పుడు అంటున్నారు, మా ఒంటి తిప్పుకోరా, నీ కూడా తీసుకెళ్ళరా అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అసలు పక్కన నా గురించి చెప్పేసేవారు. ఇప్పుడు నాకు కానుకలు పంపుతున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు షిఫ్ట్ చేస్తాడు జీవితాల్ని, ఒకేసారి లేపేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులు ఉంటే అలా లేపుతాడండి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటున్నాను కదా, ఆయన మన యందు శ్రద్ధ నిలిపే దేవుడు. ఈరోజు నేనంటున్నాను కదా, నిన్ను నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ గ్రామస్తులు, పెద్దవారు ఎవ్వరో నీ ఎడల శ్రద్ధ నిలపకపోవచ్చు. నేను అన్నాను కదా, సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలుకుంటే నిశ్చయముగా అంట. నిశ్చయం అంటే ఇంక అందులో ఏ తేడా లేదు. ఖచ్చితంగా 100%, 100% ఆయన నీ యందు మొట్టమొదట శ్రద్ధ నిలుపుతాడు. రెండవది చూడండి ఒకసారి, అదే వచనములో చూడండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లా చేయును. దేవుని బ్రతిమలాడుకుంటే ఆ యోబు భక్తుడి ద్వారా రెండవది కార్యం మన జీవితంలో జరిగేది ఏంటంటే, మనం నివసించే స్థలాలను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే మనం నివసించే ఇల్లు, గృహము, కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా. మన జీవితాల్లో మనము వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దిగజారిపోవాలి, అంతకంతకో క్షీణించిపోవాలి అని కాదు దేవుడు ఉద్దేశం. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు, వృద్ధిలోనికి తెస్తూ ఉంటాడు, వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. నీ ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడుకుంటే రెండవది, దేవుడు నీవు నివసించే స్థలాలను వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్ధిల్లింప చేయడం అంటే, ఒకవేళ చిన్న తాటికిల్లుంటే దానికి రేక్ అయిపోవడం, రేక్ అయిపోయిన తర్వాత డాబా అయిపోవడం, డాబా అయిపోయిన తర్వాత 3 స్టేర్ బిల్డింగ్ అయిపోవడం అనుకోవచ్చేమో. ఒకేలా అలాగనుకున్నా పర్లేదు, కానీ నిజమైన సంతోషము, సమాధానంతో దేవుడు ఇంటిని నింపుతాడు. ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు మధ్య సమాధానం ఉండదు. కొంతమంది పెద్ద ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్క గదిలో ఒకరు ఉంటారు, బయటికి ఎవరు రారు. అది వర్ధిల్లటమా? నేను అన్నాను కదా, నువ్వు ఉండేది చిన్న ఇంట్లోనైనా కానీ చాలా సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు. దానినే వర్ధిల్లటం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు దేవుని బ్రతిమలాడుకుంటే, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నువ్వు నివసించే స్థలాన్ని
వర్ధిల్లింపచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నీ ఇంటి మీదకి ఏ తెగులు రాదు, ఏ కీడు రాదు, ఏ అపాయము రాదు. ఎందుకో తెలుసా? నీవు నివసించే స్థలాలను దేవుడు వర్ధిల్లింపచేస్తున్నాడు గనక నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడతావు, లోనకు వస్తున్నప్పుడు దీవించబడతావు. నీ ఇంట్లో ఎవరైనా అడుగు పెడుతుంటే గొప్ప దేవుని మహిమను చూస్తారు. ఎందుకో తెలుసా? నీవు నివసించే స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపచేస్తున్నాడు గనక దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవదిగా నేను చెప్తున్నాను, చూడండి, ముగించేస్తున్నాను. 7వ వచనం చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని ఎదుట నీవు ఉపవాసం ఉండి బ్రతిమలాడుకుంటే మూడవదిగా కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన స్థితి కొద్దిగానే ఉంటది, కానీ ప్రార్థనలు ముగించిన తర్వాత దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? మహాభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 3 రోజులు లేకపోతే నీ ఉపవాసం ఉండి ఏదైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థిస్తున్న గడియలలో నీకు కార్యం జరగకపోవచ్చు, కానీ తుదుకు నువ్వు జరుగుతుండగా, నీ రోజులు గడుస్తుండగా నీ స్థితి మహాభివృద్ధి పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఒక సేవకుని ఒక ప్రాంతానికి పంపి అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సారేపతు, చెప్పండి, ఆ సారేపతు అని ఒక ఊరు వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిన వెంటనే నిన్ను అక్కడ పోషించడానికి ఒక విధవరాలు ఉంది. ఎవరు? విధవరాల దగ్గర ఏముంటాయి? ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఎందుకో తెలుసా? పోషించే యజమాని లేడు, కష్టపడి పెంచుకోవాలి. అందుకు అతను లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండడు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతులు తీసుకొని రమ్మని చెప్పాను. దేవునికి ఊరిలో కూడా ఏలే గారు వచ్చారు, అమ్మ కొన్ని నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు తెస్తుంది ఆవిడ. పాపం నీళ్ళు తెస్తంటే మరలైన అన్నాడు, అదే చేత్తో ఒక రొట్టె ముక్క కూడా తీసుకురమ్మని అంటున్నాయి. మా ఇంట్లో కొంచెమే పుండు ఉంది, కొంచెమే నూనె ఉంది. ఈ సాయంత్రానికి అది తినేసి ఇంకా మాకు తర్వాత ఏమీ లేదు తినడానికి, చచ్చిపోదాం అనుకున్నాం మా పిల్లలు నేను. ఎందుకు? ఆహారం లేకపోతే చచ్చిపోతాం కాబట్టి ఇంకా తినేసిన తర్వాత చనిపోదాం అనుకున్నాం. ఏమంటున్నాడో, భయపడొద్దు, నీ సేవకుడిగా నేను చెప్తున్నాను, ముందు నువ్వు వెళ్ళి అప్పములు వేసి ఒక మొదటి అప్పం నాకు ఇచ్చేసి మిగతా అప్పములు మీరు తినండి అంటున్నాడు. అక్కడ 5 ఎన్ని? 1 అవుతుంది ఈయన అంటున్నాడు. ఆ 1 తెచ్చి నాకు ఇచ్చేసి మిగతా మీరు తినండి అంటున్నాడు. ఈ మాటను మనం ఆలోచన చేస్తే అదే పరిస్థితులు మనం ఉంటే బుర్ర పనిచేయట్లేదు నీకు. 5 1 అవుతుంది అంటుంటే ఆ 1 తెచ్చి నాకు ఇచ్చి మిగతా తినేమంటున్నా. ఎక్కడుంది పిండి? ఎక్కడుంది నూనెది అనాలి సారేపోతే విధవరాలు. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దైవ సేవకుడు చెప్పాడు, ఉన్న కొద్ది దాంట్లోనైనా దేవునికి ఇస్తే, ఉన్న చిన్న దాంట్లోనైనా దేవునికి ఇస్తే మహాభివృద్ధి దేవుని నన్ను చేతని విశ్వాసం ఉంచి ఆ నూనె తీసుకుంది, ఆ పిండి తీసుకుంది, రొట్టె చేసి అప్పం తెచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది. దేవుడు సేవకుడు దీవించాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క పూట గడవలసిన ఆమె బ్రతుకు దేవుడు ఎప్పుడైతే వర్షాన్ని కురిపిస్తాడో అప్పటి వరకు ఆ పిండి పెరుగుతానే ఉంది, ఆ నూనె కూడా పెరుగుతానే ఉంది, అయిపోలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నేనంటున్న గొప్ప మాట ఏంటంటే, మనకున్న కొద్ది దాంట్లో, మనకున్న చిన్న దాంట్లో, మనకున్న లేమిలో తీసుకొచ్చి దేవుని ఎదుట మనం పెడితే, నా మాట అర్థమవుతుందా? ఆమె తినేసి చనిపోదాం అనుకున్నది, కానీ ఆమె తినకుండా ఉన్నది తీసుకొచ్చి ఎవరికి పెట్టింది? దైవజనులకు పెట్టింది. ఉన్న కొద్ది దాంట్లోనైనా దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి తెచ్చి పెట్టు. దేవుడు వాటిని మహాభివృద్ధి కలగజేసే విధంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.